నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. గాజు గ్లాసు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి దెబ్బ కొట్టేలాగానే కనిపిస్తోంది. ఇవాళ హైకోర్టులో కొంత ఊరట లభించినప్పటికీ అది పూర్తి స్థాయి ఊరటగా చెప్పుకోవడానికి లేని పరిస్థితి. ఇంకా కూడా అనేక నియోజకవర్గాల్లో గ్లాసు ఇండిపెండెంట్స్కి లేకపోతే రెబల్స్గా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ రెబల్స్కు ఇవాళ ఆ గుర్తును కేటాయించడం అన్నది ఇవాళ ఏపీ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే పరిస్థితి అయితే కనబడుతోంది. ఇప్పటికే ఈరోజు జరిగిన హైకోర్టులో జరిగిన వాదనలో ప్రధానంగా ఎన్నికల కమిషన్ నేరుగా స్పష్టంగా చెప్తున్న మాట 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఆల్రెడీ జనసేన పోటీ ఉందో ఆ నియోజకవర్గాల్లో పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్లోకి వస్తాయో ఆ పార్లమెంట్లో నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు ఉండదు. అదేవిధంగా ఎక్కడైతే జనసేన అధికారికంగా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో ఆ రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తు రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం వేరుగా ఉండబోతుంది. ఖచ్చితంగా అక్కడ గ్లాసు గుర్తు అనేది ఫ్రీ సింబల్గా ఉండబోతోంది. ఇప్పటికే ఎవరికైతే కేటాయించారో వారికి కొనసాగే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు ఇవాళ ఎవరికి దెబ్బ కొట్టబోతోంది అన్నది ఇవాళ స్పష్టంగా చర్చ జరుగుతోంది. చాలామంది రెబల్స్ ఎందుకు రంగంలోకి దిగారు, ఎవరిని దెబ్బ కొట్టడానికి చూశారు అన్నది స్పష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు జనసేన సీనియర్ నేత శాంతిప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ నేత లింగమనేని శివరాం ప్రసాద్ గారు, బీజేపీ సీనియర్ నేత ఎంఎస్ పార్థసారథి గారు, అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు గారు. రైట్, మనం ఒకసారి చూసుకుంటే ముప్పాల సుబ్బారావు గారితో మొదలు పెడదాం. సుబ్బారావు గారు, టెక్నికల్గా లేకపోతే లీగల్గా చూసుకుంటే ఇవాళ స్పష్టంగా ఏదైతే గాజు గ్లాసు గుర్తు ఇంకా చాలా నియోజకవర్గాల్లో కొనసాగబోతోంది. దీనికి రెమెడీ ఏం లేదా అసలు? ఇవాళ అంటే హైకోర్టులో కూడా స్ట్రైట్గా ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఓకే చేస్తూ ఇచ్చేశారు. మళ్ళీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ పిటిషన్ వేసుకోమని చెప్పినట్టున్నారు. ఇక్కడ ఒకటండి, ఎన్నికల కమిషను సాంకేతికపరంగా చూస్తుందే తప్ప జనసేన లేకుంటే బీజేపీ, టీడీపీ పరోక్షంగా మిగిలిన స్థానాల్లో పోటీలో ఉన్నట్టుగా భావించాల. ఎంచేతంటే దీనివల్ల ఎన్డీఏ కూటమికి ఇబ్బంది కలిగే ప్రమాదం లేకపోలేదు. ఎంచేతంటే ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఒకే పేరున్న వాళ్ళని చూసుకోవటం, లేదంటే ఒకే సింబల్ రావడానికి ప్రయత్నం చేయటం, తద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని, ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురి చేయటం అనేది సహజంగా జరిగే అంశాలు. దీంట్లో కూడా అదే ప్రముఖ పాత్ర వహించాయని అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషను మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటేంటంటే ఇప్పటి వరకు మీడియాలో ఒక వర్షనే వస్తుంది, మీరు చెప్పిన రెండో వర్షం రావట్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన 2 ఎంపీ సీట్లు పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా జనసేనకు మినహా మిగిలిన రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు కానీ లేకుంటే అదర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు కానీ ఈ గ్లాస్ గుర్తు ఇవ్వకూడదు. ఒకటి. రెండోది, పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన పోటీ చేయకపోయినా, పార్లమెంటు సీటుకి జనసేన పోటీ చేయకపోయినా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో గనక జనసేన అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసిన ఆ పార్లమెంటు నియోజకవర్గంలో నుండి 7 మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్స్కి గ్లాసు గుర్తుని కేటాయించడానికి లేదు అని చెప్పింది. అంటే కొంతవరకు ఎన్డీఏ కూటమికి ఊరట వచ్చిందే కానీ శాశ్వతంగా ఊరట రాలేదని సుస్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చింది కూడా దీన్ని ఏదైతే ఇప్పటి వరకు మీరు గుర్తులు ఇచ్చారో గ్లాస్ గుర్తుని దాన్ని స్తబ్దతలో పెట్టండి అన్నారు. నిన్న ఇచ్చిన లెటర్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఇచ్చిన లెటర్ కూడా దాని ప్రకారమే కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే, అలానే రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా డైరెక్షన్ ఇచ్చారు. రూల్ 10 సబ్ క్లాస్ 5 కింద
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మేము సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారము పారా 18B 18C ప్రకారము మేము ఈ డైరెక్షన్స్ ఇస్తున్నామని ఈ డైరెక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా రిటర్నింగ్ ఆఫీసరు ఇప్పటి వరకు కేటాయించినటువంటి ఈ యొక్క గ్లాస్ ఏదైతే కేటాయించారో దాన్ని స్తబ్దతలో పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ డైరెక్షన్ వచ్చిన తర్వాత న్యాయస్థానానికి కూడా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా పార్లమెంటు నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసే ప్రాంతాల్లో కొంత ఊరట కలిగినప్పటికీ ఏం చేతంటే ఇప్పుడు 3 ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళ సింబల్స్ పెట్టుకొని క్యాన్వాసింగ్ చేసుకుంటూ ఉన్నారు. గ్లాస్ అనే సింబలు పవన్ కళ్యాణ్ గారిది జనసేనది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పొరపాటున తెలుగుదేశమో బీజేపీయో ఈ నిబంధనలకి వేరే ప్రాంతాల్లో కనుక పోటీ చేసి ఉంటే కొంతవరకు డెఫినెట్గా ఆ ప్రభావం పడే అవకాశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్, అచ్చెన్నాయుడు, గంట ఇలాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టారు. అంతేకాకుండా కొంతమంది ఇండిపెండెంట్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళకు కూడా గ్లాసులు కేటాయించారు. కాబట్టి ఈ గ్లాసు అనే సింబల్ వలన కొంతవరకు ఎన్డీఏ కూటమికి మిగిలిన పార్టీలకి, జనసేన కాదనుకోండి, మిగిలిన పార్టీలకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా కుప్పంలో కానీ, మంగళగిరి కానీ, లేదంటే ఉత్తరాంధ్రలో కానీ అనేక ప్రాంతాల్లో వాళ్ళు పోటీ చేశారు. ఈ యొక్క గ్లాస్ సింబల్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి అలానే మీసాల గీత ఆమెకి గ్లాస్ ఇచ్చారు. కాబట్టి ఇలాగ చూసుకుంటూ వెళ్ళిపోతే దీనివల్ల ఎన్నికల కమిషన్ కూడా పునః పరిశీలించాలి. ఎందుకంటే మళ్ళా హైకోర్టు కూడా మరలా మీరు పిటిషన్ దాఖలు చేసుకోండి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పటి వరకు ఈ రిలీఫ్ని మేము కన్సిడర్ చేస్తున్నాము, ఇంకా దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత వేసుకోమని చెప్పేసి హైకోర్టు చెప్పింది. డెఫినెట్గా హైకోర్టులో కూడా మిగిలిది కూటమి, దీన్ని కూటమిగా గుర్తించాలి. అంతే తప్ప పరోక్షంగా జనసేన కూడా పోటీలో ఉన్నట్టుగానే భావించాలి అని చెప్పేసి భావాన్ని వెళ్లే విధంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళటం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా డెఫినెట్ గా ఈ యొక్క మిగిలిన రిలీఫ్ కూడా పొందడానికి అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు సుబ్బారావు గారు అంటే టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మనం ఇంకా 10-12 రోజుల దూరంలో ఉన్నాము. మరి ఈ టైంలో సాధ్యపడుతుంది అది? డెఫినెట్ గా మొన్న వేశారు కదా, వేసినప్పుడు 24 hours లో మీరు నిర్ణయం చెప్పమంటే ఎన్నికల కమిషన్ 24 hours లో చెప్పేసింది. ఆల్రెడీ రేషన్ అయిపోయింది. ఇవాళ కనుక మళ్ళీ వాళ్ళు వేసుకుంటే రేపటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్ గా అది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. వెంటనే ఇమీడియట్ గా డిస్పోజల్, ఎందుకంటే ఇలాంటి ఇమీడియట్ గా డిస్పోజల్ చేయడానికి న్యాయస్థానం కూడా ఉత్సాహంగా ఉంటది. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ని బట్టి, ఎందుకంటే టైం లేదు కాబట్టి, టైం తర్వాత ఇచ్చినా కానీ ఇన్ఫెక్షన్స్ అయిపోద్ది కాబట్టి ముందుగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇలాంటి పిటిషన్లు డిస్పోజ్ చేస్తామనే ఆలోచన వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క ఇది మేము ఉమ్మడిగా తిరుగుతున్నాము, ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాము, అలానే మేనిఫెస్టో మీద కూడా 2 ఫోటోలు వేసుకున్నాము. కాబట్టి 2 సింబళ్ళు కూడా ఉమ్మడిగా మేము పరోక్షంగా మిగిలిన స్థానాల్లో కూడా ఉమ్మడిగా పోటీ చేసినట్టుగా భావించి ఆ గ్లాస్ గుర్తుని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇవ్వవద్దు అని చెప్పేసి అభ్యర్థించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ సుబ్బారావు గారు ఇక్కడ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నాకు ఉన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ గాజు గ్లాస్ పొంది ఉన్నారో వాళ్ళు లేదు ఖచ్చితంగా మాకు ఉండాల్సిందే అని మళ్ళీ వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే ఇది ఎప్పటిదాకా తేలే అవకాశం ఉంది? మళ్ళీ దాన్ని ఏమైనా అది పెండింగ్ పడే అవకాశం ఉందా? ఎన్నికల కమిషను ఆల్రెడీ దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్గా రాశారండి. ఓకే, పారా 18B 18C ప్రకారము సింబల్స్ ఆర్డర్ చేశాము. ఆర్డర్ ప్రకారము మేము ఈ నిర్ణయం తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపాము అని చెప్తున్నారు చాలా స్పష్టంగాను. కాకపోతే అది ఏం చెప్తుంది, వాళ్ళు సెక్షన్ 5 ప్రకారం చర్య తీసుకోమని ఏమిచ్చారు. దాంట్లో 5 ఏమంటుందంటే
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 10 సబ్ క్లాస్ 5 1961 ఇచ్చింది ఏమంటుందంటే ది అలాట్మెంట్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ ఎనీ సింబల్ టు క్యాండిడేట్ షల్ బి ఫైనల్. అంటే ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చింది ఫైనల్ ఎక్సెప్ట్ వేర్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనీ డైరెక్షన్స్ issued by the election commission in this behalf, in which case the election commission may revise. ఓకే, కాబట్టి అది ఎక్సెప్షన్ కి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చింది ఫైనలే. కానీ ఎక్సెప్ట్ ఎన్నికల కమిషన్ గనక అక్కడ పరిస్థితులను బట్టి మార్పులు చేస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అమలు చేయాలి. అది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 రూల్ 10 సబ్ క్లాస్ 5 చెప్తూ ఉందండి. రైట్ సార్. శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన నేత. శాంతిప్రసాద్ గారు, ఒకటి ఇవాళ సింబల్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే జనసేన పార్టీకి ఓన్ చేసుకోలేదు అన్న ఒక చిన్న బాధ తప్ప ఇవాళ మీకు పెద్దగా నష్టపోయే జరిగేది లేదు. కానీ కూటమికి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. బలరాం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, మా సీనియర్ లింగం శివరాం ప్రసాద్ గారు, సోదరుడు ఉపాల సుబ్బారావు గారు, మెట్టా పార్సాది గారికి మరి చూసినట్లు నమస్కారం. మేము దీన్ని ఊహించే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 3వ తారీఖు 4వ నెల 24న 24వ తారీఖున 25వ తారీఖున 30వ తారీఖున కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది. గ్లాస్ టంబ్లర్ని ఈ యొక్క ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించమని, అది కామన్ సింబల్గా మాకు అలాట్ చేసిన తర్వాత మేము 4 సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ జరిగిందో పొరపాటు ఎందుకు జరిగిందో తెలియదు, కానీ కొంత ఓవర్లుక్ చేయడం జరిగింది మేము ఇచ్చిన మరి కమ్యూనికేషన్ అనుకుంటాను. అందుకనే నిన్న హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపున వారి న్యాయవాది మేము దీన్ని 24 అవర్స్లో సార్ట్అవుట్ చేస్తా ఉన్నారు. సింబల్స్ అలాట్మెంట్ రూల్స్ ప్రకారము 18A 18B ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది వాళ్ళది ఫైనల్ అథారిటీ. సో దాంట్లో ఉన్న ఆ పవర్ యూజ్ చేసుకొని సెక్షన్ రూల్ 10(5) ఆఫ్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ దాని ప్రకారంగా రివైజ్ చేయమని చెప్పేసి ఆర్ఓలకి మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఉత్తర్వులు ఏ రకంగా ఇచ్చారంటే, జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన తప్ప ఇంక ఇతర కేటాయించడం లేదు. అలాగే జనసేన పార్టీ పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేస్తున్న చోట ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకవేళ జనసేన పార్టీ ఉన్నా సరే, జనసేన పార్టీ లేకపోయినా కూడాను ఇతర పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులకి అవి కేటాయించడం వీల్లేదు. అంటే ఇప్పుడు కాకినాడ మచిలీపట్నం ఉందండి. మచిలీపట్నంలో మేము ఒక వెనుకడ నియోజకవర్గంలోనే మేము మా జనసేన పోటీ చేస్తున్నాం, మిగతా 6 నియోజకవర్గాలు లేదు. కానీ ఈ 6 నియోజకవర్గాల్లో మళ్ళీ గ్లాస్ టంబ్లర్ వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా అట్లా కేటాయిస్తే తొలగించడం జరుగుతుంది. అలాగే జగ్గంపేట నియోజకవర్గం వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ తరఫున మన నిలబడుతున్న అభ్యర్థికి ఈ మా గతంలో మా జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాటశెట్టి సూర్యచంద్రరావుకి ఈ గుర్తు రావడం జరిగింది కేటాయింపు. ఇప్పుడు ఆయనకు ఆ గుర్తుని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ యొక్క రివైజ్డ్ నోటిఫికేషన్ తర్వాత దాన్ని సవరించడం జరుగుతుంది, అతనికి వేరే గుర్తు కేటాయించడం జరుగుతుంది. అక్కడ ఆ గాజు గ్లాస్ గుర్తు అనేది ఉండదు. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. కాకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే, వేరే ఇతరత్ర ప్రాంతాలు ఎక్కడైతే జనసేన పోటీ చేయాలో, అది అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలు కానీ, అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అక్కడ అభ్యర్థి వరుస సంఖ్య చెప్పుకొని మన ప్రచారానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు నేనే నా సోషల్ మీడియా ద్వారా కూడా అదే నేను అందరికీ పిలుపుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మాకు మా గాజు గ్లాస్ గుర్తు కన్నా కూడా అభ్యర్థి పేరు వరుస సంఖ్య, ఎందుకంటే అభ్యర్థుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది కొంతమందికి కొన్ని చోట్ల. నిడదవోలు తీసుకుంటే మా కందుల దుర్గేష్ పేరుతో ఉన్న వ్యక్తి పేరే దుర్గేష్ గారి పేరు పైన 6వ వరుసలో వచ్చింది, దుర్గేష్ గారి 7వ వరుసలో ఉంది. 6వ వరుసలో ఉన్న వ్యక్తికి బకెట్ గుర్తు వచ్చింది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉంది, అతనికి బకెట్ గుర్తు వచ్చింది. 2 సిమిలర్ గా ఉన్నాయి. ఓటరు వరుస సంఖ్య 6, 7 చూసి 6కు ఓటేస్తే అసలైన మా జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కి అన్యాయం జరిగే అవకాశం. కాబట్టి ఇప్పుడు వరుస సంఖ్య కూడా చెప్పుకొని ప్రచారం చేస్తున్న అవసరం. ఇదివరకు ఎన్నికల గుర్తు మాత్రమే చెప్పుకుంటే సరిపోయేది. ఇప్పుడు దాంతో పాటు వరుస సంఖ్య కూడా చెప్పుకోవాలి.
ఇది వైసీపీ చేస్తున్న కుట్రలు. గతంలో కూడా ఇటువంటి జరిగినాయి, కానీ ఇంత విచ్చలవిడితనంగా జరగలేదు. మేము కొన్ని నియోజకవర్గాల్లో అయితే మేము కొంత జాగ్రత్త పడ్డాము, కొంత వాటిని నివారించగలిగాము. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులు దీన్ని యాంటిసిపేట్ చేయలేక ఉదాహరణ మా మచిలీపట్నంలో మేము నివారించగలిగాం. పార్లమెంట్ స్థానంలో ఇదే రకంగా వస్తే మేము దాన్ని తిప్పికొట్టగలిగాము. అక్కడ ఆ బకెట్ గుర్తున్నది లేకుండా మేము చేయగలిగాము. అది ఇండిపెండెంట్ అభ్యర్థికి వెళ్ళేలాగా ఆ పార్టీ యొక్క బీ ఫారం కూడా అతను క్యాన్సిల్ అయ్యేలాగా మేము చేయగలిగాము, దిగ్విజయంగా. అట్లా కొన్ని నియోజకవర్గాలు చేయగలిగాము. ఓకే, ఇది ఏంటంటే ఎన్నికల రణంలో ఏమంటే కుట్రపూరితమైన ఈ తంత్రాలు ఇవి. రైట్ సార్. ఇటు ఫెయిర్ గా గెలవలేని వాడు చేసే పనులు ఇవి. కాబట్టి వీటికి ప్రజల ఆదరణ ఉండదు. చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము అభ్యర్థి వరుస సంఖ్యతో పాటు చెప్పుకుంటూ వెళితే ఎటువంటి కన్ఫ్యూజన్ రాదు. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే. పార్థసారథి గారు, ఇప్పుడు అంటే ఈ గాజు గ్లాసు గుర్తు అనేది కొంత టీడీపీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కొన్ని చోట్ల ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మన దేశ దురదృష్టం ఏంటంటేనండి, పనికి మాలిన విషయానికి ఒక్క నిమిషం వీళ్ళు ఏసీ రూముల్లో నుంచి ఆఫీసర్లు బయటికి వచ్చి ఎంక్వైరీ చేస్తే సులభంగా పరిష్కారం అయ్యేటివి కూడా కాంప్లికేట్ చేసేటువంటి కొంతమంది వ్యవస్థ ఈ యొక్క దేశంలోనే ఉంది అనేటువంటి దురదృష్టకరమైన మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. లేవండి సింబల్స్, ఓట్ల సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ లో ఉండేటువంటిది ఒకదానికి పోలిక లేని సింబల్స్ తీసుకొని వచ్చేదానికి వీళ్ళకి చేత కాదా? ఇక్కడ ఏమవుతుందంటే ఆఫీసర్స్ యొక్క విషయంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నారో కొంతమంది ఆఫీసర్స్ సిన్సియర్ గా దేశం కోసం, సమాజం కోసం, సమాజంలో రాజ్యాంగపరమైనటువంటి విలువలు రక్షణ కోసం ప్రయత్నం చేస్తుంటే కొంతమంది మాత్రం ఏసీ రూముల్లో మాత్రమే కూర్చొని పనిచేయడం లేదని నేను వ్యక్తిగతంగా అయితే విమర్శిస్తున్నా, భావిస్తున్నానండి. ఈ రోజు కూడా ఇంతకుముందు చెప్పారు బకెట్ గ్లాస్ ఏదైనా కానీ ఆ బకెట్ రూపంలో ఉండేటువంటిది ఎవరైనా అవతల వాడికి అవకాశం ఇవ్వకూడదు కదా, ఖచ్చితంగా అవకాశం ఇవ్వకూడదు కదా. అదే కదా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి గొప్పతనం. దాన్ని రక్షించాల్సిందేది ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్లందరూ కూడా చదివి మేమంతా చాలా గొప్పవాళ్ళము అని చెప్పుకునేటువంటి ఆఫీసర్లు కదా. నేను ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడానండి. ఏంటంటే ఆ రోజు నీటి మీద ఈ యొక్క సిగరెట్లు కానీ మద్యం కానీ ప్రచారం చేయకూడదు అనేటువంటిది, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోకూడదు అని వచ్చింది. కానీ అదే ఏం చేశారు, మొత్తం అంతా కూడా వాటర్ బాటిల్స్ మీద తీసుకొని ప్రచారం చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ మీద కనపడ్డప్పుడు వాడిని గుర్తు రాదా అండి? అంత మాత్రం అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్కి తెలియదా? అంటే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో రాజ్యాంగంలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళు కొంత గ్రౌండ్ లేకి వచ్చి వాస్తవం ఏం తెలుస్తోంది. ఇప్పుడు జనసేన అనేటువంటిది మాక్సిమం మొత్తం అంతా కూడా గ్లాసు గుర్తు మీద విపరీతంగా ప్రచారం చేస్తోంది. మరి దానికి ఇవ్వడంలో తప్పేంది? ప్రజాస్వామ్యంలో దానికి చట్ట ప్రకారం కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ తర్వాత. చట్టం వేరు, న్యాయం వేరు. చట్టం ద్వారా న్యాయం జరగాలి తప్ప చట్టం ద్వారా అన్యాయం జరగకూడదు అనేటువంటిది మన కాన్సెప్ట్ ఉండాలి. చట్టంలో ఉంది కదా అని చెప్పి ఇంతకు ముందు చెప్పినట్లుగానే 6-7లో ఉన్నప్పుడు పొరపాటున ఏదైనా జరిగి ఒక 50 ఓట్ల తేడాతోనో 100 ఓట్ల తేడాతోనో ఓడిపోతే ఆ రోజు ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగినట్లే కదా, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లే కదా. ఈ మాత్రం జ్ఞానం ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్లకు ఎందుకు ఉండదు? కోర్టుల్లో కూడా దీనికి సంబంధించి నేనైతే జడ్జి గారిని వీళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేయగలుగుతున్నా. అంతకుమించి మనం చేయగలిగిండేది లేదు. దీనికి ఇంతకాలం చూడాల్సింది అవసరం లేదండి. వాళ్ళు ఒక ప్రైవేట్ కమిటీని వేసి జనసేన అనేటువంటిది రాష్ట్రంలో విస్తృతంగా ఉంది. నేను ఈ రోజు జనసేన ఉండొచ్చు, రేపు పొద్దున్నే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఏ పార్టీ అయినా ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి ఏ పార్టీ అయినా ఉండొచ్చు, బీజేపీకి అనుకూలంగా ఉండే ఏ పార్టీ అయినా కావచ్చు. విస్తృతంగా ఉండేటువంటి వాళ్ళ కోసం కొన్ని సింబల్స్ కేటాయించడం అనేటువంటిది సులభంగా ఉండేటువంటి విషయం. అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే డిస్క్రిమినేషన్ పవర్స్ అని చెప్పేసి, డిస్క్రిమినేషన్ పవర్స్ అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి ఈ రోజు ఎవరైనా సరే అవసరమైతే ఒక సీఎం మీద కేసు పెట్టేసేస్తే పోలీస్ స్టేషన్ లో కేసు రాదండి. దాంట్లో ఎస్ఐగా ఉండేటువంటి వ్యక్తి దాన్ని విచారించి చెయ్యల్లా వద్దా అనేటువంటిది ఆయన నిర్ణయంలో ఉంటుంది. ఈ రోజు కూడా చెప్తున్నారు కదా, అక్కడ ఉండేటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఇచ్చారు. కానీ ఆ హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళకి తెలియదా ఇక్కడ గ్లాసు గుర్తుంది అనేటువంటిది సింబాలిజంగా వేరే వాళ్ళకి పోతే ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఇబ్బంది జరుగుతుంది అనేది తెలియదా?
అంటే ఇంకా వాళ్ళ మీద ప్రెజర్స్ వస్తున్నాయో లేకపోతే ధరాశ వస్తుందో, ఆ వచ్చినటువంటి దాని కింద వస్తుందో అనేటువంటి అనుమానాలు ప్రజలకు వచ్చి ప్రజాస్వామ్యం మీద, ఈ వ్యవస్థ మీద కొంచెం నమ్మకం సన్నగిల్లేటువంటి అవకాశం ఉందండి. ఇప్పటికైనా సరే వెంటనే ఈ యొక్క ఆఫీసర్లు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, కోర్టులు కానీ ఒక్క రోజు లోపలే, మళ్ళా దీన్ని 1 or 2 days అనేదానికి కూడా లేదు. ఎందుకంటే 13 ఎలక్షన్ అంటే 11వ తేదీ వరకు మాత్రమే మనం ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వెంటనే స్పందించాలని మాత్రం నేను విజ్ఞప్తి చేయగలుగుతున్నా. ప్రజాస్వామ్యం రక్షించేటువంటి దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తి, ఆఖరికి ఇక్కడ ఉండేటువంటి కూలీ చేసుకునేటువంటి వ్యక్తి, ముసలి వ్యక్తులు కూడా తమ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేసేదానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. అట్లాంటిది ఆఫీసర్స్ ఇక్కడ ఉండేటువంటి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ప్రజల్లో ఏం జరుగుతోంది, ఏమి అనేటువంటిది గుర్తించలేకపోతున్నారంటే ఇది నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి నేను భావిస్తున్నా అండి. కొంత మేరకు లోటుపాట్లు జరుగుతాయి కానీ, అయితే ఒక అవకాశం ఏముందంటే ప్రచారం చేసుకునే దాంట్లో గతంలో కన్నా ఈ రోజు సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఎక్కువ ఉంది. అదే స్థాయిలో ఇప్పటికి కూడా అవగాహన లేనటువంటి ప్రజలు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి దీన్ని పరిష్కరించాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. అంటే పరసారథి గారు ఆల్రెడీ సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు, ఇప్పటికి కూడా స్టిల్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్. అక్కడికి మళ్ళీ హైకోర్టు ఇవాళ చెప్పినప్పుడు ఒక మాట చెప్పింది, మీరు ఇంకా సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒక పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇంకా కూడా అవకాశం ఉంది కూటమికి. రైట్. ఒకసారి మనం లింగంనేని శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శివరాం ప్రసాద్ గారు, ఏంటి ఇదంతటికీ మీరేనా కారణం? వాళ్ళ కూటమిని టెన్షన్ పెట్టడానికి మీరేనా చేస్తుంది ఇదంతా? ఎవరితోటి రకరకాల వ్యక్తులతోటి ఏపించి నేరుగా పోరాడలేక ఈ రకంగా ఏమైనా చేస్తున్నారా మీరేమన్నా? బలరాం గారు నమస్కారం. మీకు ప్యానెల్లో మిత్రులందరికీ. ఇప్పుడు మీరు అన్నదేంటి, పోరాడటం అంటే ఎట్లా, ఏమి అన్యాయం జరిగిందని పోరాడటం? శివరాం ప్రసాద్ వాళ్ళు గాయపడితే గాయం మీరు చేసుకున్నారా అడిగినట్టు ఉంది. మీకు మీరు అది కాదు శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు కొద్దిగా ఆగండి. అది కాదు కానీ, ఇప్పుడు మీరు ఒకటి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్, అది ఈ సింబల్, ఇది ఫ్రీ సింబల్. అది ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే ఉంచి మిగిలిన చోట అక్కర్లేదు. అది ఫ్రీ సింబల్ అని ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ లో మేము కుట్ర చేసామంటే మరి మీరు బీజేపీతో అక్కడ ఉన్నారు కదా, మీ అలయన్స్ బీజేపీతో కదా మీకుంది. బీజేపీ టీడీపీ మీరు అలయన్స్ అయి ఉన్నారు కదా, అంటే అక్కడ కూడా మా ప్రభావం ఉందని ఒప్పుకుంటారా? ఎట్లా అది సబబు చెప్పండి నాకు. అది ఊరికే మనం అంతం కాకుండా ఇవాళ సరే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, చాలా వరకు సబబుగానే ఉంది. ఎక్కడైతే అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆ మొత్తం పార్లమెంట్ లో ఆ సింబల్ కేటాయించకూడదు. అది కరెక్ట్ గానే ఉన్నట్టు ఉంది. రెండోది, ప్రతిదానికి ఇట్లా అంటున్నారు కదా కుట్ర అని. మరి విడుదల రజనీ గారి మీద విడుదల రజనీ అని ఒక ఆవిడ తీసుకొచ్చి చేయించారు. ఎవరికి కుట్ర? ఎవరు కుట్ర చేసినట్టు? కుట్ర వేరు, వ్యూహం వేరు. కుట్రని వ్యూహాన్ని కలపమాక. అది మీరు చేస్తే వ్యూహం, మేము చేస్తే ఏదైనా కుట్ర అంటారా? అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చాలా చోట్ల, ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన గ్లాస్ గుర్తొచ్చింది. ఆయన పూర్తి ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్. వేసిన తర్వాత తెలిసింది ఎవరికి వచ్చింది అనేది. రెండోది, ఇందాక పార్థసారథి గారు అంటున్నారు డిస్టినేషన్ ఉంది ఆర్వోలకని. ఆర్వోలకి డిస్టినేషన్ అడిగింది కాదనడానికి లేదు. అది ఒకవేళ ఫ్రీ సింబల్ అయితే వాళ్ళ ప్రయారిటీస్ లో కనుక గ్లాస్ పెడితే ఎవరైనా కాదనడానికి వాళ్ళకి డిస్టినేషన్ లేదు కదా, కాదనడానికి వీల్లేదు అక్కడ. రెండోది, సరే మీరు ఆఫీసర్లు కానీ వీళ్ళలో కొంతమందిలో మీరు అన్నట్టు అలసత్వం ఉండొచ్చు, వాళ్ళలో తేడా ఉండొచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్క టీఎన్ శాసన్ ఇన్ని మార్పులకు కారణమయ్యాడు. ఒకే ఒక వ్యక్తి, ఒక టీఎన్ శాసన్, దాన్ని తర్వాత నిలబెట్టుకోగలిగారా? దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయగలిగామా? మన ఎలక్షన్ కమిషన్ ని ఇండిపెండెంట్ గా ఉంచగలుగుతామా, లేకపోతే మన దీని ప్రకారం అక్కడ నియామకాలు జరుగుతున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఇక్కడ ఒకరిని అనుకుంటే ప్రయోజనం లేదు. కానీ ఒకటి మాత్రం, నేను జనం మాత్రం అంత తేలిగ్గా అంత అమాయకులు మాత్రం కాదు. ఎందుకంటే నేను ఒకటి మీకు గుర్తు చేస్తున్నా, గతంలో పార్థసారథి గారికి ఒకరికే తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే మా మిత్రుడు కూడా అప్పుడు చిన్నవాడు అయ్యి ఉండొచ్చు, శాంతి ప్రసాద్ కూడా. ఇందిరాగాంధీ గారికి ఆవుదొడ గుర్తు ఆవిడికి లేకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత
హస్తం గుర్తు వస్తే ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, ప్రచార సాధనాలు లేవు, కానీ జనం గుర్తించారు, బంపర్ మెజార్టీతో గెలిపించారు, తిరుగులేని మెజార్టీ వచ్చింది. అంటే ప్రజలు గుర్తిస్తే ఇవన్నీ ఏం పనిచేయవు. కాకపోతే ఒకవేళ మా శాంతి ప్రసాద్ గారికి ఓడిపోతాను అనుమానం ఉండి ఈ శాఖ ఎత్తుక్కుంటున్నారేమో ముందే, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో ఫ్రీ సింబల్ చేసినప్పుడు ఇమీడియట్ గా కోర్టుకి వెళ్లాల్సింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు పెద్దలు ఇవాళ ఇచ్చారు డైరెక్షన్, రేపు మళ్ళీ వేసుకోవచ్చు అంటున్నారు. నాకు తెలిసి మాత్రం ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే సింబల్స్ ప్రింట్ అయిపోతుంది, ఆల్రెడీ బ్యాలెట్ ప్రింట్ అయిపోతుంది. ఇవాళ రేపటికల్లా బ్యాలెట్ ప్రింట్ అయిపోతుంది. వన్స్ బ్యాలెట్ ప్రింట్ అయిన తర్వాత దానికి అవకాశం ఉండదు, ఏ మార్పు అవకాశం ఉండదు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి రేపు కోర్టుకి వెళ్ళి నాకు టైం చాలదు, మీరు ఏ విధంగా దీన్ని ఇచ్చేస్తారంటే దానికోసం ఎలక్షన్ ఆపలేరు కదా. కాబట్టి ఆ సమయం అనేది ఉండకపోవచ్చు. ఇవాళ వరకు చూసుకుంటే, ఇవాళ తీర్పు ప్రకారం చూసుకుంటే జనసేనకి రిలీఫ్ వచ్చినట్టే. ఎందుకంటే ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆ సింబల్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఫ్రీజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇవన్నిటికీ ప్రతిదానికి వైసీపీఏ కారణం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటూ మాత్రం తప్పు. అది మీరు ముందే అసలు రిప్రజెంట్ ఎందుకు చేయాల, ముందే చేసుకోవచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసినప్పుడే మీరు కోర్టుకు కూడా వెళ్ళాల్సింది, ఇది ఈ విధంగా జరుగుతుంది మాకు న్యాయం చేయండి అని వెళ్ళాల్సింది. అట్లా ఎలా పోవడం మన తప్పు కదా, అలసత్వం కదా మంది. ఇవాళ దాన్ని తీసుకొచ్చి అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడకు వస్తారు మన తప్పుని. కాబట్టి నేనైతే దాని మూలన పెద్దగా ఓ తేడా రాకపోవచ్చు. సింబల్స్ లేకపోతే పేర్లు పక్క రావడం అనేది ఇప్పుడే కాదు, ఇదివరకు నుంచి జరుగుతుంది. ఒకే గుర్తు, ఇప్పుడు ఎంపీ గుర్తు ఒకటి ఉంటే ఇండిపెండెంట్ అదే గుర్తు ఏదో పుష్పం గుర్తులో అయ్యో ఇదివరకట్లో జరిగినాయి ఇండిపెండెంట్లకి, ఏదంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో. కానీ ప్రజలు అంత తేలిగ్గా మాత్రం ఇదెవరు. రెండోది, ఇందాక మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు మనం మోడల్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నెంబర్నే బాగా హైలైట్ చేస్తాం. ఇది 1వ నెంబర్ అని ఫస్ట్ పెట్టి తర్వాత పేరు పెట్టి దాని తర్వాత గుర్తు పెడతాం. ఈ 2 గుర్తు, నెంబరు, పేరు, ఈ 3 హైలైట్ అవుతాయి. ఇప్పుడు కాదు, గతంలో నుంచి జరుగుతున్న విధానమే ఇది. ఇవాళ కొత్తగా చేయాల్సిన పని ఏం లేదు. ప్రజలు కూడా విజ్ఞత ఉంది. వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు, ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తారు. వాళ్ళకి ఏం మంచి జరిగిందో వాళ్ళకి తెలుసు. ఏ మంచి జరిగిన దానికి మనం ఏ విధంగా గౌరవించాలో కూడా వారికి తెలుసు. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాల్లో జరగవు. కానీ ఒక్కటే నేను పార్సారథి గారితో మాత్రం ఏకీపిస్తున్నా, వీళ్ళు మాత్రం ఆఫీసర్స్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, ఐపీఎస్లు వేరు, ఐఏఎస్లు పర్టికులర్ గా ప్రజల యొక్క బాధలు క్షేత్రస్థాయిలో తెలుసుకుని దానికి అనుగుణంగా ఏదైనా సరే చట్టాలు తీసుకురావడం కానీ లేకపోతే గవర్నెన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరుగుతుంది అనేది మాత్రం చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ సార్, చాలా హుందాగా చెప్పారు. కానీ ఒక విషయం శివరాం ప్రసాద్ గారు, మీరు అంటే ఏదేమైనా జనాలు చైతన్యవంతంగా ఉన్నారు, సింబల్స్ ఇంపాక్ట్ అంత స్థాయిలో ఉండకపోవచ్చు అంటున్నారు. కానీ మనం అందరము ఒక సాక్ష్యం, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సైకిల్ గుర్తు గురించి ఎంత పోరాటం జరిగింది, ఆ తర్వాత ఆ సైకిల్ గుర్తు ఎంత ఇంపాక్ట్ చూపించింది, మనం అందరం సాక్షులమే దానికి. అవునండి, మరి మీరు అంత కరెక్టే. ఇప్పుడు ఇదే సైకిల్ గుర్తు సమాజ్వాదీ పార్టీకి ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు ఆ సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే సైకిల్ గుర్తు ఇవ్వరు కదా. రైట్ నేషనల్ పార్టీ సింబల్ ఉంటుంది, సింబల్ డెఫినెట్ గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఆ సింబల్ మీద పోటీ చేసినప్పుడు. డెఫినెట్ గా మీరు అన్నట్టే జనసేన గుర్తు మీద పోటీ చేసి, జనసేనకు ఒక సింబల్ ఉంది. ఈ గుర్తే కాదు, ఎలక్షన్ సింబల్ కాదు, మామూలుగా కూడా జనసేనకి సింబల్ ఉంది కదా. ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఒక సింబల్ ఉందో ఎలక్షన్ సింబల్ కాకుండా అలా గుర్తు, దాన్ని బట్టి కూడా వాళ్ళు ప్రభావితం అవుతారు. రైట్ సార్. సుబ్బారావు గారు, ఒక విషయం ఇప్పటి వరకు అంటే పార్థసారథి గారు కానీ, మన శివరాం ప్రసాద్ గారు కానీ లేకపోతే పార్థసారథి గారు కానీ ఇద్దరూ కూడా హుందాగా ఒక విషయం మాత్రం చెప్పారు.
అధికారులుగా ఉన్న వ్యక్తులు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఇవాళ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనబడుతుంది, ఉమ్మడిగా ఆ పార్టీలు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కొద్దిగానైనా ఆలోచించుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అదేదో అంటే ఒక రాంగ్ గేమ్ జరగడానికి అవకాశం ఉండేది కాదు. ఇటువంటి వాటిని సరిచేయాలని చెప్పనంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకు? మీరు అన్మ్యూట్ చేయండి సార్, సుబ్బారావు గారు అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్, సుబ్బారావు గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడరా. సుబ్బారావు గారు వేరే ఓకే అండి. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్కి అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి. సింబల్ అలాట్మెంట్లో పూర్తి అధికారాలు రిటర్నింగ్ ఆఫీసర్కే ఉన్నాయి. రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చేటప్పుడు సింబల్స్ అలాట్ చేసేటప్పుడు కొంత కాన్షియస్గా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకోండి, పార్లమెంటరీ సెగ్మెంటు, బీజేపీ క్యాండిడేటు పార్లమెంట్ మెంబరు, అలానే రాజానగరము, అలానే నిడదవోలు జనసేన పోటీ చేస్తూ ఉంది. మిగతా ఒక 4 ప్రాంతాలలో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. చేసినప్పుడు ఇండిపెండెంట్కి లేకపోతే ఎంపీ సీట్కి ఏ విధంగా గ్లాస్ సింబల్ ఇస్తారు? కొద్దిగా ఆలోచన శక్తి, ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేస్తున్నారని చెప్పేసి నేను అనుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే వాళ్ళకున్న భావజాలాలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలు చూసుకున్న తర్వాత, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఇంకా ఆ నిద్ర నుంచి ఇంకా మేల్కోల. మేము ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నాము అనేటువంటి ఆ నిద్ర నుంచి ఇంకా తెలుకొని ఆ విధంగా ఉన్నామనే ఆలోచన వాళ్ళకి కలగట్లా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా రిటర్నింగ్ ఆఫీసర్స్ కాన్షియస్గా కనుక వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ కనుక దురుద్దేశంతో నేను పలానా పార్టీకి వ్యవహరించాలి, పలానా పార్టీకి క్రియాశీలకంగా పనిచేయాలి అనే దురుద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడానికి దోహదపడతాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషన్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక 4 సార్లు ఇచ్చారు. ఏప్రిల్లోనే ఇచ్చారు 4 రికమెండేషన్లు కూడా, 3వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏప్రిల్లో జనసేన వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అప్ చేయటంలో కూడా కొద్దిగా జనసేన కానీ లేకుంటే ఎన్డీఏ కానీ ప్రాపర్గా యాక్ట్ చేయలేదేమో అని ఒక అనుమానం అయితే నాకు కలుగుతుంది చూసిన తర్వాత, ఈ లెటర్ ఎలక్షన్ కమిషన్ చూసిన తర్వాత. చేసుంటే ఇమీడియట్గా ఈ కాన్షియస్ ఇలా వస్తుంది, ఈ సమస్య ఇలా ఉత్పన్నం అవుద్ది, మిగతా వాళ్ళకి అలాట్ చేయకండి అని అంటే ఇదే పవర్స్ని ఆ రోజు ఉపయోగించుంటే డెఫినెట్గా మిగిలిన ప్రాంతాల్లో గ్లాస్ని అలాట్ చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా ఆలోచించి ఉండేవాళ్ళు. కానీ అలాట్ చేసిన తర్వాత స్పందన పెరిగింది తప్ప ముందుగా ఇప్పుడు 3వ తారీఖున ఇచ్చారు, ఏప్రిల్ 3ని ఇచ్చారు. ఏప్రిల్ 3 నుంచి కూడా కొద్దిగా స్పీడ్గా ఫాలో అప్ చేసి ఉంటే కొంతవరకు ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. కొంత నిర్లక్ష్యత అయితే ఎన్డీఏలో కానీ లేకుంటే జనసేనలో కానీ కొంత నిర్లక్ష్యత అయితే కనబడుతుంది. దాని మీద సీరియస్గా ఆ సమస్య పరిష్కారానికి అటెంప్ట్ చేయలేదనేది ఈ యొక్క ఆ ఆర్డర్లో చూసినటువంటి రికమెండేషన్ చూసిన తర్వాత కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఒకటండి, రాజకీయ ఎత్తుగళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి కావలసిన పరిస్థితులను ఎన్నికల కమిషన్ చూడాలి. ఇప్పుడు ఈ గ్లాసు కేటాయిస్తే మిగతా ప్రాంతాల్లో కూడా ఓటర్ కన్ఫ్యూజ్ అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అవకాశాలు ఎక్కడ ఏర్పడతాయి? కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశలో ఆలోచించాలి. ఆలోచించి మిగిలిన అంశాల మీద కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి దానివల్ల ఇతరులకి ఏమి నష్టం కలిగే అవకాశాలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లో చాలా స్పష్టంగా దాన్ని స్తంభింప చేయండి, ఏదైతే గ్లాసులు సింబల్స్ ఇచ్చారో ఇండిపెండెంట్స్ కానీ మిగతా వాళ్ళకి అవి స్తంభింప చేయండి అని చెప్పి ఇచ్చారు, నిన్న ఇచ్చారు. అది నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చింది అది. కాబట్టి డెఫినెట్గా ఆ సింబల్స్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేశారు కాబట్టి డెఫినెట్గా క్యాండిడేట్స్ కూడా ప్రచారంలోకి వెళ్ళి సింబల్ని కేలవాన్ చేసుకునే పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఫర్దర్గా కూడా
ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు లేకుంటే జనసేన సంబంధించిన ముఖ్యులు దీన్ని ఎన్నికల కమిషన్ దగ్గర మరలా రికమెండేషన్ ఇవ్వటము, లేదంటే ఇప్పుడు మీరు ఈ ఆదేశాలు ఇచ్చారు కొంతవరకు పర్లేదు కానీ మిగిలిన సమస్యలు కూడా దాన్ని కూడా పరిష్కరించుకోండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఇది జనసేన పోటీ చేస్తుందని భావించవద్దు, ఇది ఎన్డీఏ పోటీ చేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ గా అందరము అన్ని చోట్ల పోటీ చేసే ఇండికేషన్ జనంలో ఉంది కాబట్టి దీన్ని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా కన్విన్స్ చేస్తే నా ఉద్దేశంలో ఎన్నికల కమిషన్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏ దృష్టితో ఆలోచించారంటే ఇండివిజువల్ గా కంటెస్టెంట్స్ ఇల్లు అనే భావజాలం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి ఎన్నికల కమిషన్ని. వీళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేయట్లేదు, ఇది ఎన్డీఏ ఒక కూటమిగా పోటీ చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని గనక ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురాగలిగితే డెఫినెట్ గా మిగతా వాటి మీద కూడా ఆదేశాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే లీగల్ గా ఫైట్ చేసినా కానీ ఎన్నికల కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకొని ఆటోమేటిక్గా ఆ సమస్యను పరిష్కరించడానికి దోహదపడుతుంది. అది కనుక కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఓట్లు పోతాయని కాదు, ఓటర్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే పేర్లు చదివే పరిస్థితి, సీరియల్ నెంబర్ చదువుకునే పరిస్థితి, అక్షరాస్యత ఎక్కువగా ఉన్నది రాష్ట్రం మనదేమన్నా కేరళ లాంటి రాష్ట్రమా కాదుగా. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మంది. నిరక్షరాస్యతగా ఉన్న వాళ్ళు ఓటు పేర్లు చదివే పరిస్థితి ఎక్కడ ఉంది, ఏలు ముద్రగాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. కాబట్టి అది పరిష్కారం కాదు. ఎక్కువ ఓటర్ ఎప్పుడు కూడా సింబల్స్ అని ప్రాతిపదికగా తీసుకొని సింబల్స్ మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరిస్తారు ఓటరు. ఎడ్యుకేట్స్ ఉంటే వాళ్ళు ఓకే చదువుతారు, వేరే విషయం. కానీ నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు, చదవడం రాని వాళ్ళు, వీళ్ళ సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనో లేకుంటే స్లమ్ ఏరియాల్లోనే ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే నాకు అనిపించిందండి చూసిన తర్వాత, ఇప్పటి వరకు జనసేన అనే పార్టీ గతంలో 2014లో 2019లో పోటీ చేసినట్టుగా ఇండివిజువల్ గానే పోటీ చేస్తుంది కాబట్టి ఇండివిజువల్ గా ఈ నిబంధనలు అప్లై అవుతాయని చెప్పేసి అయ్యే నిబంధనలు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది నాకు. కానీ ఇది ఎన్డీఏ కూటమిలో ముగ్గురు కలిసి పోటీ చేస్తామన్నారు, ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి కూడా మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో కూడా అది కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చారు, మేమంతా కూడా విడిగా పోటీ చేయటం లేదు, అందరం పోటీ చేసినట్టుగా భావిస్తున్నాం అని చెప్పేసి అనే అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్తే ఆయన వాళ్ళ ఆలోచన మారడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అది కాబట్టి లీగల్ గా ఫైట్ చేయటం. రైట్ సార్. శాంతి ప్రసాద్ గారు, కొంత మీరు ఇంకా కొంత సీరియస్ గా దీన్ని తీసుకొని ఉంటే సమస్య పరిష్కారం అయ్యి ఉండేది అన్నది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే అసలు నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇంకా అంటే అప్రాక్సిమేట్గా మనకు అంతున్న లెక్క ప్రకారం 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఉంటుంది, గాజు గ్లాస్ గుర్తు ఇతర వ్యక్తులకు ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా మొత్తం స్టాటిస్టిక్స్ రావాల్సి ఉంది. మీరు చెప్పిన అభిప్రాయం అవగాహన లేని అభిప్రాయము. ఇకపోతే మా సీనియర్ లింగం శివరాం ప్రసాద్ గారు తెలుగుదేశం అనుకున్న ఆయన ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో జంపాడో నాకు తెలియట్లే. సారీ చాలా కాదండి, కాదు శాంతి ప్రసాద్ గారు, మీరు అక్కడ నిర్లక్ష్యంలో లాగానే ఇక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యమే, శివరాం ప్రసాద్ నిర్లక్ష్యమే. చెప్తాను, కాదు మా జూనియర్ ఎలా ఉంటే అట, నేను సమాధానం చెప్తాను. కానీ విఘ్నులైన వ్యక్తులు కూడా ఈ రకంగా ఒక నేరస్తులు వెనకాల చేరుతున్నారు కాబట్టి కొద్దిగా బాధ వేసి మాట్లాడుతున్నాను. అక్కడికి అది వదిలేస్తే ముప్పాల సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో నేను విభేదిస్తున్నాను. కొన్ని అంశాల్లో ఆయన లీగల్ చెప్పిన కానీ కొన్ని అంశాలు వాస్తవాలు కాదు. అదేంటంటే ఆరో అభిప్రాయం ఫైనల్ అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకసారి 18A 18B చూసుకున్నట్లయితే ఇది అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ డిస్క్రిప్షన్ దాన్ని రివైజ్ చేయడానికి సెక్షన్ 10 సబ్క్లాస్ 5 చూసుకున్నా కూడా మీకు ఇది కండక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ సో ఉంది. ఆ డిస్క్రిప్షన్ వాడుకొని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివైజ్ ఆర్డర్ ఇచ్చింది. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హైకోర్టుకి ఆల్రెడీ అండర్టేక్ ఇచ్చింది, వీళ్ళు ఫాలో అప్ చేసుకోలేదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్, అది మా ఫెయిల్యూర్ కాదు.
మేము నిరంతరము అక్కడ కమ్యూనికేషన్ ఇస్తున్నాం. మా కమ్యూనికేషన్ వాళ్ళు కిందకి ఫార్వర్డ్ చేసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫార్మ్ చేయాలా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిఈఓలకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాలి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ 30 ఏప్రిల్ ఇచ్చారు ఆర్డర్. దాన్ని కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ ఆఫీసర్స్ది. వాళ్ళు చూసుకోవాలా. కాకపోతే వాళ్ళు ఆర్ఓలు కమ్యూనికేట్ చేయలేదు. వాళ్ళు మిస్కమ్యూనికేషన్తో అలాట్ చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరంతరం, ఈ రోజు కొత్తది కాదు, ఈ రోజు చివరిది కాదు, జరుగుతూనే ఉంటుంది. ఆ పేరు ఐడెంటిటీ అనేది, సింబల్స్ ఐడెంటిటీ అనేది ఇది పెద్ద ఇది. ఒకసారి చూస్తే చూడండి ఎంత ఇదిగా ఉంటుంది అంటే గుర్తులు. నేను మిట్టా పార్సారథి గారి మాటలతో ఏకీపిస్తా. వీళ్ళు ఐఏఎస్ చదువుకుంటున్నారా, మరి గొర్రెలు కాసుకుని మరి ఇంత సీనియర్ వచ్చినట్టు వస్తున్నారో అర్థం కావట్లేదు. 25% దాటి సిమిలారిటీస్ ఉంటే గుర్తులకి అసలు ఇండిపెండెంట్ కూడా కేటాయించకూడదు. ఒక పార్టీకి అసలు మనకి చట్టం ఏం గుర్తించింది? రికగ్నైజ్డ్ పార్టీ అంటే రికగ్నైజ్డ్ సింబల్, నాన్ రికగ్నైజ్డ్ సింబల్ అంటే ఫ్రీ సింబల్స్. ఈ రెండేనా? మరి కామన్ సింబల్ ఎందుకు ఇస్తున్నారు? 5% ఓటు సీట్లు దాడి పోటీ చేసే ప్రతి పార్టీ కామన్ సింబల్ ఇస్తున్నప్పుడు మిగతా చోట్ల అది ఇవ్వకూడదని వాళ్ళు చెప్పే కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు గుర్తులు తక్కువ ఉన్నాయి, పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు అనేది. ఇంతకన్నా పరమ చట్టవాదన ఈ భారతదేశంలోకి ఎవరు చేయడం? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే వాదన. కొన్ని వందల గుర్తులు మీరు ఫ్రీ సింబల్స్ గా పెట్టుకోవచ్చు. ఐడెంటికల్ ఉన్న సింబల్స్ ని ఒక ఎన్నికలో ఒక ప్రాంతంలో ఇవ్వటం అంటే ఈవెన్ ఇండిపెండెంట్ అయినా సరే అది వాళ్ళు ఆలోచించాలా. అసలు ఆ రిఫార్మ్ తీసుకోవాల్సిన బాధ్యత కనీసం ఈ ఎన్నికల తర్వాత జరగాల. ఇక పేర్లు పోలిన వ్యక్తుల పేర్లు ఉంటారంటారా? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కోసం రాజకీయ పార్టీలు ఆడే కుతంత్ర విషపు క్రీడ ఇది. దాన్ని మనం నివారించలేము. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డిస్క్రిప్షన్ ఇచ్చినా కూడాను అది కొంత ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. సర్కారీ కమిషన్ ప్రీ పోల్ ఎలయన్స్, పోస్ట్ పోల్ ఎలయన్స్ లో ప్రీ పోల్ ఎలయన్స్ ముందుగా గుర్తించమంది. రేపు ఏదన్నా డెఫిషియన్సీ ఆ మెజార్టీకి సింపుల్ మెజార్టీకి రాకపోతే ప్రీ పోల్ ఎలయన్స్ కాల్ఫర్ చేయమంది. ఇది కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ప్రీ పోల్ ఎలయన్స్ వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని గుర్తించాలా. మా కూటమి ఎక్కడైతే పోటీ చేస్తే అక్కడ ఇటువంటి ఈ కామన్ సింబల్కి వచ్చిందని ఏది కూడా మిగతా వాళ్ళకి ఎలక్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఆ రకమైన ఎలక్షన్ రిఫార్మ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఫైట్ చేస్తాం. అయితే యాజ్ ఆఫ్ నౌ మ్యాటర్ ఇస్ కంక్లూడెడ్, డిస్పోజ్డ్ ఆఫ్. ఇక ప్రత్యేకత ఏముండదు. దాదాపుగా 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. లేని చోట ప్రచారమే. వరుస సంఖ్య చెప్పుకోవాల్సిందే. ప్రజలు నిశానిలైనా కానీ అంత అజ్ఞానులు అయితే బడికి కాదు. వాళ్ళు నిజంగా అజ్ఞానులు అయితే ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా మారేవి కావు. కాబట్టి వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు వరుస క్రమం చెప్పినా వాళ్ళ పేరు అక్షరాలు చదవడం రాకపోవచ్చు కానీ వరుస సంఖ్య బట్టి గుర్తించగలరు. సార్ పార్థసారథి గారు నిజంగా దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే శాంతి ప్రసాద్ గారు చూపించారు. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు మాత్రమే కాదు, దాన్ని పోలిన గుర్తు మరొక గుర్తు ఉంది, బకెట్ ఉంది, ఇంకోటి పెన్ స్టాండ్ ఉంది. అవునండి, నేను ఇప్పుడు కూడా అదే అంటున్నానండి. ఒక రకంగా అయితే వీటి మీద ముందుగా ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది మీరు అన్నట్లుగా ఎన్డీఏ, జనసేన కానీ ఇంకా వైఎస్ఆర్సీపీ కానీ ఎవరిదన్నా కూడా ఇది ఫెయిల్యూర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి ఉండే ఫ్యాన్ రెక్కల మాదిరి ఒక హెలికాప్టర్ అక్కడ పెట్టారనుకోండి, అది కూడా చూడడానికి అట్లే కనపడుతుంది. ఇది నేనేమంటున్నానంటే ఇది వాస్తవంగా ఇక్కడ ప్రజాస్వామ్యంలో బాధ్యత అనేటువంటిది ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మీద ఉంది అనేటువంటి విషయాన్ని భారతదేశమే మర్చిపోయింది. ప్రతి ఒక్కడు ఒకడు ఉన్నాడండి. సప్లిమెంట్ అసలు ఎలక్షన్ కమిషన్ మోటో ఏంటంటే పారదర్శక ఎన్నికలు. అవునండి, అదే ఇప్పుడు యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ అనేటువంటిది ఈ ఎన్నికల్లో జరిగేటువంటిది కానీ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అపభ్రంశాలు జరుగుతుంటే సరి చేయాల్సిందే బాధ్యత వాళ్ళకుంది. నాకు తెలిసి ఒక చిన్న కథ నేనైతే నాకు జస్ట్ సింపుల్ గా గుర్తు చేసుకుంటానండి. ఒకసారి దొంగల ముఠా అంతా కూడా కలిసి మొత్తం దొంగతనం చేసుకుని ఒక చోట ఉన్నారు. వాళ్లలోనే ఒకరిని ఏం చేశానంటే కన్నా ఒకరిని కాపలాగా పెట్టేసేసి మొత్తం అంతా కూడా అందరూ పడుకున్నారు. కానీ కాపలా ఉండేటువంటి యొక్క దొంగ ఆ డబ్బునంతా తీసుకుని మళ్ళా వాడు ఇంకో దొంగతనం చేశాడు. వీళ్ళందరూ పట్టుబడి పెట్టి రాజు దగ్గరికి వెళ్తే
ఆ దొంగకైతే ఉరి శిక్ష వేశారు, మిగతా దొంగలకి కారాగార శిక్ష వేశారు. వెంటనే మిగతా వాళ్ళు అడిగినారంటే వాడు ఉరి శిక్ష వేసింది, వాళ్ళు దొంగతనమే, నేను దొంగతనమే కదండి చేసిండేది, నాకైతే జస్ట్ ఉరి శిక్ష వేశారు, వాళ్ళకెందుకు కారాగార శిక్ష వేసినారంటే దొంగలు అనేటువంటి వాళ్ళు కామన్ గా దొంగతనం చేస్తున్నారు, కానీ ఆ దొంగల యొక్క కలిసి ఉండేటువంటి డబ్బును నీకు ఇచ్చి నిన్ను అక్కడ కాపలా పెట్టారు కాబట్టి నువ్వు చెయ్యలేదు కాబట్టి నీకు ఉరిశిక్ష వేస్తున్నామని చెప్పేసి ఆ న్యాయాధికారి చెప్పాడని నేను చిన్నప్పుడు ఒక కథ చదివానండి. ఈ రోజు కూడా అంతే. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజా యొక్క ధనంతో, ప్రజల పన్నుల నుంచి వచ్చే ధనంతో వాళ్ళు ప్రజా రక్షకులుగా ఉన్నారు. మన రాజ్యాంగంలో ఉండేటువంటిది న్యాయ పార్థసారథి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. అది ఏదో కాల్ వచ్చినప్పుడు పొరపాటు. న్యాయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగ వ్యవస్థలో ఉండేటువంటి దాంట్లో, అలాగే పరిపాలన వ్యవస్థ అనేది రెండు పట్టాల్లాగా ఉందండి. ఒక మిగతా ఒక పట్టాలో ఉండేటువంటి అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కానీ ప్రజలు కానీ తప్పులు చేసేదానికే ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తూనే ఉంటారు. అధికార వ్యవస్థ అనేటువంటి దాన్ని సరిచేయడానికే ఆ మహానుభావుడు మొత్తం ఒక రెండు రైలు పట్టాల్లాగా మనకు ఎంత అధికారం ఇచ్చారో వాళ్లకు అంతే అధికారం ఇచ్చారు. ఈ రోజు కూడా చాలా మందికి తెలియంది ఏంటంటే ఎమ్మెల్యే సంతకం చేస్తే చెల్లదండి, సీఎం సంతకం చేస్తే డబ్బులు రావు. అక్కడ ఉండేటువంటి కమిషనర్, చీఫ్ కమిషనర్ చేస్తేనే వస్తుంది. ఎమ్మెల్యే దగ్గర ఉండేటువంటి దాంట్లో కూడా ఎంఆర్ఓ చేస్తేనే వస్తుంది, లేకపోతే ఇంకోటి చేస్తేనే వస్తుంది. నిధులు కూడా వచ్చిండేటువంటిది అట్లే ఉంటుంది. ఆఫీసర్లకే ఖచ్చితంగా రిలీజ్ చేసేటువంటి పవర్ ఎందుకు పెట్టారంటే, లేదంటే ఎమ్మెల్యేగా ఇవి ఎన్నికైతే నేను 5 ఏళ్లలో ఏమైపోతానని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మొత్తాన్ని దానం చేసేస్తారు. అయితే దురదృష్టం ఏమైందంటే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారాలు పెట్టుకుని ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా ఎంతసేపు నా యొక్క స్వార్థం, నా వాళ్ళంతా కూడా నాకు ఏది కావాలో, నాకు ఎక్కడ స్థానం కావాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతోనే ఈ ప్రజాస్వామ్యం అంతా ఇబ్బంది పడుతోందండి. నేను శివరాం ప్రసాద్ గారిని కూడా నేను హ్యాపీగా రిసీవ్ అంటున్నా. అంటే మన మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కనీసం సీనియర్స్ అయినా న్యాయ వ్యవస్థలోను, రాజ్యాంగ వ్యవస్థలోను, అధికార వ్యవస్థలో ఉండేటువంటి లోటుపాట్ల గురించి మనం చర్చించుకుని అవసరమైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం కూడా సైలెంట్ అయిపోతాం. దీని మీద మన లాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో, అది ఎవరికైనా కావచ్చు, ఈ రోజు జనసేనకు కావచ్చు, రేపు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకోసారి బీజేపీకి కావచ్చు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను సరిచేసేదానికి మనం ప్రయత్నం చేయడం తప్ప, ఇప్పుడైతే నేను లీగల్ గా ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ అండి. కాబట్టి లీగల్ గా ఏం చెప్పినా కూడా సుబ్బారావు గారు చెప్పాలి, శాంతి ప్రసాద్ గారు చెప్పాలి, లేదా శివరాం ప్రసాద్ గారు చెప్పాలి, కానీ ఐఎమ్ నాట్ లీగల్ ఒపీనియన్ ఇచ్చేటువంటి పరిస్థితి నాకు లేదు. బట్ ఇదైతే ఖచ్చితంగా జరగాలి. అయితే 100కి 100 ఇప్పుడు మాక్సిమం ఉండేటువంటి దాంట్లో బూత్ కూడా ప్రతి ఒక్కరు, అది ఎవరి పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉందో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోటాపోటీగా జరుగుతోంది. వాళ్ళు ఒక 2 రోజులు తిరిగినారంటే వీళ్ళు 2 రోజులు తిరుగుతూనే ఉన్నారు. బూత్ వైజ్ కూడా ఒక 15 మంది 20 మంది కార్యకర్తలు ఎవరెవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. బట్ ఎన్డీఏ కూటమికి చాలా ఎక్కువగా ఆదరణ వచ్చింది. బీజేపీ కలిసిన తర్వాత ఒక డిఫరెంట్ గా ఫ్లరిష్ అవుతా ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ జనసేన పార్టీ ఆ సింబల్ పొరపాటున వచ్చి మా కూటమికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అక్కడ మేము ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేసి ప్రజల్ని సంసిద్ధం చేసి సరి అయినటువంటి ఓటింగ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం తప్ప వేరే మార్గం లేదండి. శాంతి ప్రసాద్ గారు ఇప్పటిదాకానే ఒక సజెషన్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా అభ్యర్థులు అట్లా ఉంటే దాన్ని అక్కడ పేర్లను ప్రమోట్ చేసుకోవడము, సీరియల్ నెంబర్ ప్రమోట్ చేసుకోవడం కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని. రైట్. శివరాం ప్రసాద్ గారు మీరు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఈ గందరగోళం అయితే ఎత్తులు పై ఎత్తులు అయితే డెఫినెట్గా ఉంటాయి. మరి ఇప్పుడు డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఇప్పుడు చాలా చోట్లలో ఇంకా గాజు గ్లాస్ కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ ప్రింటింగ్ స్టార్ట్ అయింది. ఇటువంటి నేపథ్యంలో ఇక అంటే సుబ్బారావు గారు చెప్పినట్టు ఛాన్స్ ఉంటుందా లేదా తర్వాత చూసుకుంటే దీని ఇంపాక్ట్ నిజంగా మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఉండే అవకాశం కనిపిస్తుందా శివరాం ప్రసాద్ గారు? ఒకటి బలరాం గారు ఇందాక సరే సుబ్బారావు గారు అన్నారు, కానీ ప్రింటింగ్ ఇవాళ నిన్న చెప్పారు కాబట్టి ఇవాళ కొద్దిగా ఏమన్నా ఉంటే సింబల్స్ మార్చేసి ఉంటారు. ఇవాళ ప్రింటింగ్ స్టార్ట్ అయింది. రేపు అందరినీ కూడా ప్రింటింగ్ చూసుకోమని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు ఇక్కడ ఈ సౌండ్స్ దీంట్లో ప్రింట్ అవుతున్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ కూడా పంపించారు. నేను అనుకోవడం ఏంటంటే పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. అయితే ఇటువంటి అక్కర్లా, ఎందుకంటే ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి వచ్చినా ఏమొచ్చినా సరే
అవి ప్రజాభిమానం ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాల్లో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఒక్క విషయంలో నేను అందరితోనూ మిగిలిన మా ప్యానెల్లో ఉన్న ముగ్గురు మిత్రులతో ఏకీభవిస్తున్నా. ఈ ఎలక్షన్ అయిన తర్వాత అయినా సరే ఈ సింబల్స్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి సింబల్స్ ని ఒక 100, 150 కావాలంటే సింబల్స్ ని పెట్టుకుని ఒకదాంతో ఒకటి పోలిక లేని సింబల్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూశారు, వాళ్ళ బీఆర్ఎస్ రోడ్డు రోలరు, అక్కడ ఆ కారు రోడ్డు రోలరు సేమ్ కార్ లాగానే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఫ్యాన్ హెలికాప్టర్ ఇట్లానే ఉంటుంది. అంటే ఇది ఇటువంటి అవకాశం లేకుండా ఒకదానికి సంబంధం లేకుండా ఇందా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు 25% దానికి ఒకదానికొకటి పోలికున్నా సరే ఆ సింబల్ ని సెలెక్ట్ చేయకుండా అందరినీ కూర్చోబెట్టి సెలెక్ట్ చేయొచ్చు. సింబల్స్ దొరకని పరిస్థితి లేదు, సింబల్స్ డెఫినెట్ గా దొరుకుతాయి, ఎవరికి ఇబ్బంది లేని విధంగా చేయొచ్చు. ఆ విధంగా చేయడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, పారదర్శకంగా జరగాలి అనుకున్నప్పుడు ఏ విధమైన ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు కూడా లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ విధంగా చేయడంలో ఇందాక పార్సారథి గారు అన్నట్టు ఒకవేళ ఎన్నికల తర్వాత అటువంటి ప్రయత్నం చేస్తామంటే కలిసి రావడానికి వ్యక్తిగతంగా నేను కూడా సిద్ధంగా ఉన్నా. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనకు టైం అయిపోయింది, క్లోజ్ చేయాల్సి ఉంది. ఇక మనం క్లోజ్ చేసే టైంలో శాంతి ప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. ఒక మాటలో చెప్పాలనుకుంటే ఇది సీరియస్గా ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఓటింగ్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా మీ పార్టీ మీద కానీ కూటమి పక్షాల మీద? సాధారణంగా జరగదు, ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ వెళ్ళిపోతారు కాబట్టి కింద వరుసలోకి వెళ్ళిపోతారు, వరుస సంఖ్య చెప్పినప్పుడు సరిపోతుంది. అయితే ఒక్క విషయం డిఫర్ అవుతారు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా ఉంటారనేది మటుకి అది పూర్తిగా అవాస్తవం. మన స్థానిక సంస్థ ఎన్నికల్లో చూసాం వాళ్ళు ఎంత కుచితంగా, వాళ్ళు ఎంత పక్షపాతంగా వ్యవహరించారో. ఓకే రైట్ సార్, టైం అయిపోయింది. రైట్, మనకు పార్సారథి గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే పొలిటికల్గా ఈ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా పార్టీల మీద? లేదండి, నేనైతే ఎందుకు చూస్తున్నానంటే మేము ప్రచారం చేస్తున్నట్లు ఈ ధర్మవరము కదిరి ఇవంతా కూడా నేను బాధ్యత తీసుకొని చేస్తున్నా. గ్రామాల్లో అయితే యువకులు ఉత్సాహంగా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఇప్పటికి ఒకసారి కదా ఇప్పటికే 5-6 సార్లు ఇళ్ల దగ్గరికి వెళ్ళారు. మహానుభావ ఇంకా రావద్దండి అని అవతల వాళ్ళు చెప్పే స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారండి. దాంట్లో అయితే అనుమానం లేదు. అది ఉత్సాహంగా జరుగుతుంది మొత్తం అంతా ఎలక్షన్ కాబట్టి నేను ఇదేదో పెద్దగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే పెద్దగా భావించడం. రైట్ సార్, శివరాం ప్రసాద్ గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి, మీరు ఇది పొలిటికల్ గా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా రాజకీయ పార్టీల మీద? పొలిటికల్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదండి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చాలా కంఫర్టబుల్ గా చాలా మంచి మెజారిటీతో సాధించి మళ్ళీ అధికారంలో రావడానికి సంసిద్ధంగా ఉంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించడానికి కూడా రెడీగా ఉన్నారు. ఏ విధమైన ఇబ్బంది చిన్న చిన్న విషయాల వల్ల ఉండదు. రైట్, సుబ్బారావు గారు ఫైనల్ ఒక మాటలో చెప్పాలి మీరు. అన్మ్యూట్ చేయండి సార్ సుబ్బారావు గారు. సార్ దీంట్లో చాలా స్పష్టంగా అన్ని ప్రయత్నాలు జరిగినాయి, జరగలేదని అవసరం లేదు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ రాజనగరం ఉందండి, మాకు బత్తుల రామకృష్ణ అని పోటీ చేస్తున్నాడు. బత్తుల పేరుతోనే మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 2 పేర్లు అదే పేరుతో వేస్తారు, వరుసన 5, 6, 7 పేర్ల కింద వచ్చేసినాయి. కాబట్టి అలాంటి కొన్ని జిమ్మిక్కులు రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే చాలా స్పష్టంగా సింబల్ ప్రోపగాండా ప్రధానమైన అంశం. దీంట్లో సింబల్ ని ప్రాపర్ గా ప్రోపగాండా చేయటం ద్వారా కొంత నష్టాన్ని తగ్గింది. నష్టం అనేది డెఫినెట్ గా జరుగుతుంది, ఎందుకంటే జనసేన వాళ్ళు పాపం ఉన్నారనుకోండి, గ్లాస్ కనిపించింది అనుకోండి, ఎందుకు వాళ్ళ మనసు కొద్దిగా అలా లాగే అవకాశాలు ఉన్నాయి. ఎవరో 10 మంది వేసినా కానీ ఆ ఓట్లు ఇంపాక్ట్ పడతాయి కదా డెఫినెట్ గా. కాబట్టి కొంత ప్రభావం పడుద్ది, అంత తీవ్రమైన ప్రభావం పడుద్ది అని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంత ప్రభావం అయితే డెఫినెట్ గా ఆ సింబల్ అలాట్ చేసిన తర్వాత పడుతుంది అనేది వాస్తవం అండి. థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన శాంతి ప్రసాద్ గారు, లింగంనేని శివరాం ప్రసాద్ గారు, పార్థసారథి గారు, ముప్పాల సుబ్బారావు గారు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ రాజకీయ పక్షాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలంతా చెప్పింది పొలిటికల్గా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, రాజకీయ పార్టీల మీద ప్రభావం చూపకపోవచ్చు అని. కానీ ఇవాళ భారీ మెజారిటీలతో పార్టీలు గెలుస్తున్నప్పుడు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ హోరాహోరీగా ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సింబల్స్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీల మీద, అక్కడున్న అభ్యర్థుల గెలుపోటముల మీద ఖచ్చితంగా ప్రభావం చూపే
పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. మరి రేపు హైకోర్టుని కనుక ఆశ్రయిస్తే మరి ఏ రకంగా కూటమి పక్షాలకు ఎటువంటి రెమెడీ వస్తుంది, ఎటువంటి డైరెక్షన్స్ వస్తాయి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పటికైతే ఉన్న పరిస్థితుల్లో ఇక మార్పులు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో మరి కూటమి పక్షాలు కొంత జాగ్రత్తగా పొలిటికల్ ఎలక్షనీరింగ్ కొంత జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.